హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తాను అనుకుంటారా? పొద్దున వచ్చి మా చెట్లు ఉన్నాయని మీకు తెలుసురా. నా వయసు చెట్లు రెండు చెట్లకు నీళ్ళు వదలా. ఇది తమలపాకు చెట్టు, అది సొరకాయ చెట్టు. ఈడ ఈ చెట్లు ఉన్నాయి. ఇది ఎండకు ఎట్లా పెట్టినా ఈడ ఉన్నాయి. నీళ్ళు పట్టేదానికి ఇక్కడ కుళాయి ఉంది మాదే. నీళ్ళు పట్టుకొని పోయాల. ఇట్లా నీళ్ళు పడుతూ ఉంటాం. నేను అప్పుడు తెచ్చిన 180 రూపాయలు సీడ్స్లో ఏవి రాలా. ఏవి రాలా. వేస్ట్, డబ్బులు బొక్క అయిపోయినాయి నాకు. ఏం చేయలేం. నీళ్ళు ఫుల్ ఉన్నాయి. ఈడ నేను మళ్ళీ తెచ్చిన చెట్లు కొన్ని ఉన్నాయి. ఇవి చూడండి, ఆన్లైన్లో బుక్ చేసినాడు. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసింటే లెమన్ చెట్లు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో సపోటా చెట్టు కూడా. కివీ చెట్టు చచ్చిపోయింది. కివీ చెట్టు బుక్ చేసిన. ఈడ గ్రేప్ చెట్టు 2 తెచ్చిన. ఈడ నర్సరీలోకి పోయి ఈడొకటి ఆడొకటి. అది చచ్చిపోయినట్లే ఉంది. ఆడ చింత చిగురులు వచ్చినాయి. ఈడ అయితే ఇంక ఉంది. కట్లు పెడితే పైకి వస్తుంది, పైన అల్లుకుంటుంది అని చెప్పి పెట్టినా. ఏమొస్తుందో ఏమో. ఈడ 2 చెట్లు ఉన్నాయి. ఇవి ఏంటో ఉలవ చెట్లు, ఉలవలు ఏంటి వచ్చినాయి చెట్లు. అన్నిట్లో నా సాటిస్ఫాక్షన్ ఇవే. లెమన్ చెట్లు 2 బాగా వచ్చినాయి. అది కొంచెం సాటిస్ఫాక్షన్. ఏదో ఒకటి. అవి కూడా ఎంత 180 రూపాయలు, ఒకటి 100 రూపాయలు ఏమో. 3 బుక్ చేసింటే 200కి ఏమో వచ్చిందా. 4 కివీ చెట్టు ఒకటి, సపోటా చెట్టు ఒకటి, లెమన్ చెట్లు 2. దాంట్లో చచ్చిపోయి బ్రతికిండేది అవి 2. అందుకోసం కొంచెం హ్యాపీ. ఏదో బతికినాయి లేసాలని. ఓకే. ఈడ వంకాయ చెట్లు చాలా కాసిండే ఫ్రెండ్స్. ఇవి ఏమైనా ఎట్లా అయిపోయినా, ఏం చచ్చిపోయినా ఏం తెలియనేలే. వంకాయ చెట్లు ఇవి పెరగల. ఇంట్లో అయితే కింద అయితే పెరిగినాయి. ఈ చెట్లకి అంటు ఇది కట్టేటప్పుడు జాగ్రత్త కట్టాలి. ఇరిగిపోయినా అనుకో లీవ్స్ అయిపోయి చచ్చిపోతాయి. ఇవి ఒకటి కొంచెం సాటిస్ఫాక్షన్. చూడండి, ఇవి కూడా కాయలు అయితే వచ్చినాయి. దీంట్లో మాగిపోయిన కాయలు కూడా ఉన్నాయి. చూడండి, అలసంద కాయలు. ఇది కొంచెం సాటిస్ఫాక్షన్ అప్ప. ఏడో కూడా వచ్చినాయి కొన్ని కాయలు. ఏడో కొన్ని వచ్చినాయి. ఈడ చూడండి, కింద ఆడ కనిపిస్తున్నాయా వంకాయ చెట్లు. అదేంది కద్దు చెట్టు. చాలా చెట్లు పెట్టిన. ఈడ తీసుకొచ్చి ఆడ పెట్టిన. అవి చచ్చిపోయినాయి, కొన్ని బతికినాయి. రోజు పొద్దున్న మా అమ్మ పొయ్యి వెలిగిస్తుంది. ఇవి నా కాయలు. ఈడ 2 క్రేట్లు పెట్టిండు. ఒక రేట్ చచ్చిపోయింది, అయిపోయింది ఒక కథ. ఇంకొక రేట్ ఇవి ఉన్నాయి బ్రతికి. ఇక్కడ చూడండి వంకాయ చెట్లు అయితే పెట్టింది. చెట్లు ఈ మటుకు నా చెట్లు. దీంట్లో వంకాయ చెట్లు పెరిగినాయి. దీనిలోకి నీళ్ళు వద్దామా అండి. ఇవి అవే సేమ్ చెట్లు. దిస్ వంకాయ చెట్లు, దేర్ వంకాయ చెట్లు. వంకాయ కాయగా చెట్లు ఉంటుంది చూపిస్తామండి. వంకాయ వచ్చిపోయింది. అంతకుముందు భలే బాగా వచ్చిండే. 2 వచ్చిండే. ఒకటి పొడుగుది, ఒకటి అడ్డంగా. కాయ చెట్లు, సొరకాయ చెట్టు వచ్చింది. టమాటాలు చూడండి. ఈ గుమ్మడికాయ చెట్టు 7 వేసింటే వచ్చింది. ఇట్లా చాలా వేసిన ఆడ కానీ ఒకటి వచ్చింది. పువ్వు వచ్చింది. కాయ వస్తుందేమో. ఇక్కడ చూడండి, మొక్కలు పెట్టండి. అది ఎంతంత సైజు ఉండే. ఒకటి పెద్ద భారీ సైజు, పెద్దగా ఉన్నాయి. పందికొక్కులు మొన్న వచ్చింటే భయపడుతున్నా. బకెట్ ఎత్తుకోమని నీళ్ళు పోసేద్దాం. ఇదంతా ఉన్నాయి. మిరపకాయ చెట్టు ఉంది. వంకాయ చెట్టు ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు వచ్చిన. మామూలుగా 2-3 రోజులకు ఒకసారి వస్తా, నీళ్లు పడతా, మళ్ళీ చెట్లకి వేసిపోతా అంట. డైలీ రొటీన్ ఇది. చెట్లు కష్టపడి పెంచినా చచ్చిపోకూడదు కదా. చూడండి, ఇది ఒకటి భలే బాగా నచ్చింది. నాకు ఫేవరెట్ చెట్టు లెమన్ చెట్టు.
కాయలు కాస్తే చూడాలని ఉంది. ఎట్లా అట్లా చేసి పెంచేస్తుంది దీన్ని. నీళ్ళు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇది టైట్. ఫస్ట్ ఈ చెట్లకి వేసేద్దాం. 2 రోజులు 3 రోజులకి ఒకసారి వచ్చి వేస్తా పోవాల నీళ్ళు. నా ప్లాన్ ఏమంటే ఇక్కడ పావురాలు పెంచుదామని ఆలోచిస్తూ ఉంటా. అది వర్కౌట్. అది ఇంకా 4-5 బాక్సులు పెట్టేసి పావురాలు పెట్టేద్దామని ఆలోచిస్తూ ఉంటా. ప్లాన్ అయితే అది ఉంది. ఈ వీడియో చూడండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి. నాకైతే అదే ఉంది. కాదు పెడదాం. ఇదంతా బాగుంటుంది. ఇదంతా మంది ఏరియా. బాక్సులు పైన పట్ట కప్పేస్తే పావురాలు బాగుంటాయి. ఆలోచిస్తూ ఉన్నా. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది యాపిల్ చెట్టు. అప్పుడు చచ్చిపోయింది, అన్ని ఆకులు రాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. వాళ్ళ బాగా ఉంది, ఆనందంగా ఉంది. బోన్సాయి చెట్టు ఇది. 120 రూపాయలు 160 రూపాయలు గుర్తుకు లేక. ఈ గ్రేప్ చెట్టు మనకు ఆనందం ఏమంటే ఇక అలసంద కాయలు వచ్చింటాయి. ఏదో ఒకటో 2 వచ్చింటాయి. పీక్కొని పోతే ఇంట్లో ఇద్దాం. ఇంకా పైన అంతా కాయలు ఉండే. ఈడ గ్రేప్ చెట్టు ఒకటి ఉంది. చూడండి, ఈడ ఆల్రెడీ పావురాలు ఉండ మా ఇంటి ముందరే బాక్సుల్లో ఈ పక్కంతా వస్తుంటే అదే పెడదాము దాన్ని ఆలోచిస్తూ ఉండ. నాకైతే పావురాలు కుందేలు సాగుదామని ఉంది. కుందేలు సాగాలంటే మళ్ళీ పెద్ద బందోబస్తు వెళ్ళా. పట్టకప్పల్లా గ్రాస్ డైలీ రావాలి. మళ్ళీ డైలీ వచ్చి గడ్డి వెళ్ళా. అదొక పంచాయతీ. చూద్దాం, ఆలోచిస్తూ ఉండే. కాలేజ్ ఉంటుంది యాజ్ యూజువల్. మా అమ్మ పోయి వెలిగించింది. చెలిమంట వేడిగా. భోగి సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. దీనిలలో ఏమైనా వచ్చినాయా కాయలు? అలసంద కాయలు పచ్చిగా ఉంటాయి. పచ్చిగా ఉన్నాయి. పచ్చి. ఈ సోఫాలో తేనెటీగలు ఉన్నాయి. దాడు కనిపిస్తుంది. ఆ బొక్కలో పెట్టింది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, మా చెట్లు మా అమ్మ అన్నీ క్లీన్ చేసింది. ఉండే చెట్లన్నీ ఉండే ప్రస్తుతానికి ఇవే. ఇంకా లెమన్ చెట్లు, ఆడ సీతాఫలం ఉన్నాయి. ఏం చెట్టు అది? గ్రేప్ చెట్టు. ఆడ ఇంకోటి ఉంటే తీసుకువెళ్ళిపోయింది. ఆ చెట్టు వచ్చి సపోటా చెట్టు. ఇంకా చూసుకుంటే ఈ పక్క ఈడ ఉన్నాయి చెట్లు. చూడండి, ఈ చెట్లు ఈడ అల్లిపోసి వస్తున్నాయి. ఏం చేయాలో ఏమో. తమలపాకే ఇది కట్టిన. ఇంకా ఇది పైపు మన్నంతా పీకే అంటే రెడీ చేయించేసిన. ఇదంతా అదే పైకి ఎత్తి కట్టేసిన. నీళ్ళు కారుతున్నాయా? కాదులే, కారలేదు. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. టీ తెచ్చినాడు మా నాన్న. టీ తాగుదాము. కుళాయి ఇది. లీకేజ్. దిస్ ఈస్ ద లీకేజ్ పర్సన్ అండ్ దిస్ ఈస్ దిస్ థింగ్. ఫైనల్లీ we remove this thing and let's cap that one. Water coming. Let's, where is it? Oh, yeah, let's cap this thing. Yes, enough. Let's switch on the gate wall. This is also leak. This is the gate wall. Let's on. Yeah, it's not on. Yeah, we tank water. It's there. Let's go and check there. Is there not coming more? Yeah, I think it's coming. Yeah, it's coming. Oh shit. What is the best step then? Putting like this? Maybe. Actually, I don't know. बुला जा, हरमी बुला जा. शो दे डालेंगे जा. ते कपड़े मारी नहीं. शो दे डालेंगे. लेडी कमरु जन्मम. चल रहे अब चल रहे.
सो ज्यादा लीक भी नको 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 सो लग डाल मैं सो से देख 2 लाख ले होता था ఎత్తుకు వెళ్ళిపోయా ఫ్రెండ్స్ చూపిద్దామనే లోపల వెళ్ళిపోయా హెల్ప్ చేయండి మీరు కూడా ఎవరు ఎక్కడ ఇదియా అప్పుడు కూడా ఒకసారి వచ్చిండ్రు కదా నేనే వచ్చింది సరేలే మరిగి నువ్వు కై కూలేతాయి వాళ్ళేనాకో ప్రశాంతంగా అన్నీ చేసి ఇవ్వ కూడా ఇచ్చింది చూడండి పాపం అనాథాశ్రమం అంట ఏం రవిడు ఉంటా బండిలో పోతాడు ఉంటా ఆడాడో ఉంటాడు అనుకోద్దండి ఏంలా కొన్ని క్లిప్స్ ఆడాడు తీసినా నేను బ్లాగ్స్ కంటెంట్లో ఛానల్లో వీడియోస్ పెట్టలేక అవి అట్లే ఉండిపోయినాయి పెట్టలేక నేను ఇప్పుడు కంబైన్గా చేయలేకపోయినాను ఆ సమయం దొరకలేదు అట్లా బ్లాగ్ చేసే అంత ఓపిక లేకపోయింది ఇది ఫ్యామిలీతో నేను ఊరి నుంచి వచ్చే వీడియో ఇది అది మెమొరీస్ కోసం రికార్డ్ చేసుకున్నాను ఏదో వీడియోలో మెర్చ్ చేయాలి కాబట్టి అట్లా మెర్చ్ చేసిన అంతే ఇది పాత వీడియోనే ఇది ఛానల్లో ఈ వీడియోలో మెర్చ్ చేస్తే రేపు పొద్దున్నే నాకు చూసుకునే బాగుంటుంది కాబట్టి మెర్చ్ చేసి పెట్టినా అనమాట ఈ ఛానల్లో ఏది అవకాశం ఏమి ఉండదు మానిటైజేషన్ వెళ్ళినా కూడా నా కంటెంట్ అంతా అట్లా ఉంటుంది రేపు పొద్దున్న నేను డౌన్లోడ్ చేసుకొని నా వేరే ఛానల్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ మనందరికీ ఏమంటే అన్లిమిటెడ్ స్టోరేజ్ విత్ అన్లిమిటెడ్ డేటా మనకి ఎట్లా జియో 5G అన్లిమిటెడే కాబట్టి ఎంత స్టోరేజ్ కావాలన్నా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు రేపు పొద్దున్న మనమే చూసుకోవచ్చు నేను ఎక్కడెక్కడ వెళ్తాను అన్ని షార్ట్స్ యూట్యూబ్లో వీడియోస్ ఇట్లా కదా పెట్టేది నేను అన్నీ నాకు పనికొచ్చేటివే అంటే ఏదో ఒకటి నాకు అనిపించేదంతా తీస్తాను నేను ఏముంది స్టోరేజ్ క్లియర్ చేసుకోవచ్చు డిలీట్ చేయొచ్చు అప్లోడ్ చేసి అన్లిమిటెడ్ నెట్ ఇంటర్నెట్ ఇంకేం టెన్షన్ ఏం లేదు నాకు ప్రశాంతంగా వీడియోస్ చేసేది ఎడిట్ చేసేది అప్లోడ్ చేసేది ఈజీగా ఉంది లైఫ్ నాకైతే ఇది నచ్చింది కాకపోతే వ్యూస్ రాకపోతే ఏముందిలే ఫ్రెండ్స్ నాకు నచ్చితే ఇది రేపు పొద్దున్నే నేనే ఇవాళ జాబ్ చేసిన చూసుకునే మెమొరీస్ లాగా ఇప్పుడు స్నాప్చాట్లో ఉన్నాయి స్నాప్చాట్లో పెట్టుకుంటారు నాకు మొన్ననే తెలిసింది అది స్నాప్చాట్ ఎట్లా అంటే దట్స్ జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది సోషల్ మీడియా విత్ ఇన్ఫ్లుయెన్సర్ ప్లాట్ఫామ్ అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం మన వీడియోస్ నచ్చితే చూస్తారు వ్యూస్ వస్తారు సబ్స్క్రైబర్స్ వస్తారు డబ్బులు వస్తాయి స్నాప్చాట్ వేస్ట్ మదనపల్లిలో ఫేమస్ జిలేబీడ 20 రూపాయలకు 50 రూపాయలకు 40 రూపాయలు తీసుకున్నా టేస్ట్ అయితే బాగానే ఉంది 20 రూపాయలు అనుకుంటా 2 పీసులు మా అమ్మ 2 నేను 2 పీసులు బాగా తిన్నాను ఇంకా మదనపల్లి వెళ్ళినాము ఫ్రెండ్స్ కెనరా బ్యాంకు అప్పుడు యాక్సిస్ బ్యాంకు వీటికి ఎందుకు వచ్చినా అంటే మా కాలేజీలో ఎంహెచ్ఆర్డీ అని చెప్పి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో డబ్బులు పడతాయని చెప్పినారు నేనేం చేసిన స్టేట్ బ్యాంక్ ఇచ్చిన లింక్ అంతా అయింది సరే బాగానే ఉంది ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినా అంటే ఈ బ్యాంక్ చూపిస్తాను వీడు డబ్బులు పడినాయి అంటారు వీడెందుకు పడినాయి అసలు ఆ నెంబర్ చూపిస్తే బ్యాంక్ ఆ నెంబర్ మీద అకౌంటే లేదనేస్తాడు 22,500 పడింది అంటాడు ఏమో ఆడవాళ్ళు చూపించే నెంబర్ ఒకటి కాలేజ్ వాళ్ళు నేను ఇచ్చిన నెంబరు వెరిఫై అయింది అంతా అయిపోయింది పడతాయి అనుకున్నా స్టేట్ బ్యాంక్ వీడికి వస్తే కెనరా బ్యాంక్ అని చూపిస్తుంది ఆ నెంబర్ మీద అకౌంటే లేదనేసి ఒకటే మాట ఇంకేం చెప్పాను నేను ఫోన్ చేస్తే మా సార్ ఫోనే అంటున్నా ఈ నర్సరీ గుర్తుకుందా మనం అప్పుడు వచ్చి చెట్లు ఎత్తుకుపోయినాము ఇక్కడ అన్నీ తెచ్చిపోయినాయి చెట్లు ఈడే ఎత్తుకోబెట్టింది వేస్ట్ నర్సరీ వేస్ట్ నర్సరీ ఆయన ఇచ్చిండే అప్పుడు డబ్బులు పర్లేదని చెప్పాను కూడా ఆయన ఫోన్ చేసి వేస్ట్ న్యూ ఇయర్ నా వద్దు కూడా కాలేజ్ పెట్టుకున్నారు స్వామి క్లాస్లో ఎవరు ఉన్నారు అయినా కూడా పోతాంట టైం పాస్ చేద్దాం యాడికి పోలేము ఇప్పుడు యాడికి పోయినా కూడా పోలీస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యాడికి పోకూడదు ప్రశాంతంగా కాలేజ్ కూర్చొని చేద్దాం ఏం మెయిల్ వచ్చింది ఏంది అది అప్రూవ్ అయిపోయింది అనుకుంటే నాట్ అప్రూవ్డ్ అని వచ్చింది మళ్ళీ ఏం భయం వేస్తాను ఫ్రెండ్స్ నవ్వుతాడు ఏందిరా నాయన నాకు ఓపిక లేదురా రే ఫ్రెండ్స్
భోజనాలు ఫంక్షన్ హాల్లో పెళ్ళికి వచ్చినాడు చూడండి, భలే బాగుంటాయి భోజనాలు. ఆకుల్లో పెట్టినారు, బాగున్నాయి కదా. ఎవరో కురువులు కూడా వెళ్ళి మా అమ్మ చెప్పినారు, నేను వచ్చిన. ముందర మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆయన కనిపిలా చూద్దామంటే. వైన